కొండగట్టు ఆలయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిధులు మంజూరు చేయడం శుభ పరిణామమని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సవాల్ను స్వీకరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దమ్ముంటే కొండగట్టుపై జంక్షన్ వద్దకు రావాలని, ఇక అన్నమాట మీద నిలబడాలని అన్నారు. శాసన మండలి సాక్షిగా బీఆర్ఎస్ ప్రభుత్వం 100 కోట్ల నిధులు కేటాయించిందని మంత్రి కొండా సురేఖ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రి చెప్పింది నిజమా అబద్ధమా అని ప్రశ్నించారు. దమ్ముంటే మేడిపల్లి సత్యం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని సుంకే రవిశంకర్ సవాల్ విసిరారు. సీఎం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు నా నియోజకవర్గం చొప్పదండి నియోజకవర్గం కొండగట్టు అంజన్న దివ్య క్షేత్రానికి తెలుగు రాష్ట్రమైన పొరుగు రాష్ట్రమైన చనిపోయే పరిస్థితి నుంచి బతికింది కనుక అప్పటి నుంచి మా ఇలవేల్పు అంటే వాళ్ళ అమ్మ పేరు అంజని, వాళ్ళ అన్న పేరు మరి చిరంజీవి, తన పేరు పవన్ కళ్యాణ్. అంటే అలా కుటుంబ దైవంగా భావించేటువంటి అంజనను భక్తులు వాళ్ళంతా కూడా. మరి ఆ భక్తుడు నిన్న కొండగట్టు అంజన్న ఆలయానికి దాదాపుగా 35 కోట్ల రూపాయలతో ఒక ధర్మశాల నిర్మాణం చేయాలని చెప్పి, మాల విరమణ మండపాన్ని కట్టాలని చెప్పి నిన్న పనులు చేయడం మేము వారిని స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర పక్షాన మన స్థానిక శాసనసభ్యుడు అసత్యం, ఆయన పేరు సత్యం కానీ మాట్లాడేది అన్ని అసత్యాలే. అయితే ఆయన పోయినరు ఉట్టి చేతులతో ఊపుకోవడమే పోయి మాకు ఇంకా మా ప్రభుత్వంలో నేను చేసిన గిరి ప్రదక్షిణ, మా గిరి ప్రదక్షిణకు నిధులు ఇవ్వండి అని అడుకుంటాను. అరే మీరు ప్రభుత్వంలో ఉన్నారా నాయన, ఓ మంత్రి ఓ ఎమ్మెల్యే ఆ గిరి ప్రదక్షిణ డబ్బులు ఇవ్వదని పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంని అడుక్కునే దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రాష్ట్ర మంత్రివర్గము రాష్ట్ర ఎమ్మెల్యేలు చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నాడంటే సిగ్గు అనిపిస్తుంది. సిగ్గు కూడా లేదు. మంత్రి గారు 100 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వము 100 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నది. ఇక మేము దీని అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామనేమో శాసన మండలిలో మంత్రి గారు కొండా సురేఖ గారు చెప్తారు. ఇదే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయనకి ఇక్కడ ఈ ప్రాంతం తెలియదు, ఆ కొండగట్టు తెలియదు, ఆడ ఏముండే గతంలో ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమున్నదో తెలియదు, ఏం లేదో తెలియదు. కనుక ఆయన ఏమంటాడు, ఒక్క రూపాయి కూడా బీఆర్ఎస్ హయాంలో ఒకవేళ ఇచ్చి ఉంటే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని ఆయన సవాల్ విసిరితే ఆ సవాలు నేను స్వీకరిస్తున్నా. నేను కూడా సవాల్ చేస్తున్నా, సత్యం గారు మీరు అన్న మాట మీద కట్టుబడి ఉండండి. నిజంగా మీరు ఎమ్మెల్యే అయితే, రాజకీయ నాయకుడు అయితే, మీరు సత్యం, మీ పేరు సత్యం ఉంటే, మీరు నిజంగానే సత్యాలు మాట్లాడితే తప్పకుండా నేను వై జంక్షన్కి వస్తా, కొండగట్టు వై జంక్షన్కు నేను వస్తా. మీరు ఎప్పుడు వస్తాడో డేట్ చెప్తే నేను మా నాయకులతోటి ఆ మండలము ఆ ప్రాంతంలో నాయకులందరితోటి మేము వస్తాం. మీరన్న రాజకీయాలకు శాశ్వతంగా రాజీనామా, మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇంకా తర్వాత మాట్లాడుకుందాం. అవన్నీ చూసిన తర్వాతనే మనం మాట్లాడుకున్నాం.